రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా, సూర్యుడు ఉదయించిన మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు మీ సహాయము దయచేశారు నాయనా. అవునయ్యా, మా తోటి వారు, మాకు తెలిసిన వారు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్నో సమస్యల బారిన ఈరోజు పడ్డారు, ఎన్నో అపాయాలకు ప్రమాదాలకు గురయ్యారు. అయినా కానీ నాయనా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, మాకు తండ్రి జీవాన్నిచ్చినందుకు, మాకు సమృద్ధినిచ్చినందుకు, మాకు బలమునిచ్చినందుకు, మాకు ఏ హాని అపాయం ప్రమాదం రాకుండా కాపాడినందుకు అయ్యా మీకు స్తోత్రాలు. మరొకసారి ఈ రాత్రిన కుటుంబం అందరం కలిసి మీ పాద సన్నిధిన సంతోషిస్తూ ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప అవకాశం దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు నాయనా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి అని జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ద్వారా ఆయన మీ వాక్యం మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అయా, మేము భయపడొద్దని మనుషులు వేస్తున్న నిందలకు, వారు పెడుతున్నటువంటి శాప వచనములకు, వారి యొక్క ఆలోచనలకు మరి దేనిని బట్టి కూడా మేము భయపడొద్దని, మీరు మమ్మల్ని రక్షిస్తారని, ఆశీర్వదిస్తారని అయా మాకు తెలియపరుస్తున్నారు. ఈ రాత్రిని ఎవరైతే నాయన భయంతో, కలవరముతో దేని నిమిత్తం ఉన్నప్పటికీ వారు ధైర్యము తెచ్చుకొని మీ వైపు చూస్తూ దృఢముగా జీవించుటకు సహాయము దయచేయండి. ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. ప్రార్థనలో ఈ రాత్రి సమయంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడై ఉండండి ప్రభువా. ఎన్నో ఆలోచనలతో, ఎన్నో ప్రణాళికలతో, ఎన్నో ప్రార్థన అవసరతలతో మీ పాద సన్నిధిన చేరి ఉన్నారు నాయన. వాటన్నిటిని బట్టి తండ్రి మీ సేవకునిగా ప్రార్థిస్తుండగా వారి ఎడల మీ యొక్క అద్భుత కార్యములను మీరే కనపరిచి మీరే మహిమ పొందుకొనండి తండ్రి. అవునయ్యా, అనేకమైన వ్యాధులు, అనేకమైన బలహీనతలు, ఎన్నో తండ్రి వారు మెడిసిన్స్ వాడుతున్నా కానీ తగ్గనటువంటి జబ్బులు, మరణకరమైన రోగాలన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల వచ్చునుగాక. అయా, అంధకార దురాత్మ క్రియలన్నీ కూడా యేసు నామంలో లయపరచబడునుగాక. ఎస్ లార్డ్, ఆయన ప్రతి బిడ్డకు స్వస్థతను, ప్రతి బిడ్డకు విడుదలను మీరే దయచేయండి. ఆయన గర్భఫలము లేని వారి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాం. ఆ గర్భము మూసుకుపోయి ఉంటుండగానైనా తెరిచి అద్భుత కార్యాన్ని జరిగించండి. గర్భిణీలుగా ఉన్నారు ప్రభువా బిడ్డలు, వారందరికీ క్షేమాన్ని దయచేయండి. తల్లికిని బిడ్డకును రక్షణ అనుగ్రహించండి. సుఖప్రసవం అవ్వడానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, కుటుంబంలో విభేదాలు, మనస్పర్ధలన్నీ తీసివేయండి. మీరు కట్టిన కుటుంబంగా ప్రతి కుటుంబాన్ని మార్చండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. తగ్గించుకునే హృదయము దయచేయండి. అయా, మాట వినే స్వభావమును అనుగ్రహించండి. అయా, అదే విధముగా భార్యకు భర్తకు మధ్య అనుమానములు, తగాదాలు అయా అన్నిటినీ తీసివేసి సమాధానంతో, ప్రేమతో ఉండడానికి కృప చూపించండి. అయా, ఆస్తిపరమైన విభేదాలు రక్త సంబంధికులు కలిగి ఉన్నారు, అవేవి లేకుండా కూడా వారిని నెమ్మది పరచండి నాయన. ఎస్ లార్డ్, అడిక్షన్స్తో ఉన్నారయ్యా, మారు మనసు లేక చెడు వ్యసనాలు కలిగి ఉన్నారు తండ్రి. వారందరికీ కూడా మారు మనసు దయచేయండి. వృద్ధులు, చిన్న బిడ్డలు అందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, ఆయా దేశాలు వెళ్తున్నారు, దీవించండి, ప్రయత్నాలను సఫలపరచండి. మోసాలు జరగకుండా జ్ఞానం ఇచ్చి నడిపించండి. వీసా విషయంలో, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయాలలో మీ సహాయాన్ని దయచేయండి. విదేశాల్లో ఉండి ఒంటరిగా చదువుతున్నారు, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారు, పరిచర్యలు చేస్తున్నారు నాయనా, వారందరికీ కూడా క్షేమాన్ని అనుగ్రహించమని ప్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. వివాహము ఘనముగా మీ చిత్తంలో ప్రతి బిడ్డకు జరిగించండి తండ్రి. నాయనా, గృహాలు కడుతున్నారు, వారి గృహముకు కావలసిన ప్రతి అవసరతను
మీరే దయచేయండి తండ్రి. అయా, కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, ల్యాండ్ సమస్యలను బట్టి నలిగిపోతున్నారు నాయన. ఆ కేసుల నుంచి విడిపించండి అయా. వారి వైపు వారికి న్యాయాన్ని జరిగించండి ప్రభువా. అదే విధముగా నైట్ డ్యూటీల్లో ప్రయాణాల్లో ఉన్నారు, వారందరికీ రక్షణ దయచేయండి. సురక్షితముగా ప్రయాణిస్తూ సురక్షితముగా పనులు చేసుకోవడానికి సహాయము దయచేయండి ప్రభువా. అయా, అప్పులన్నిటినీ యేసునామమున కొట్టివేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి. తలగానే గాని తోకగా ఉండకుండానట్లు వారి జీవితాన్ని అద్భుత రీతిన మార్చండి ప్రభువా. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నారు. వాటన్నిటిని కూడా మీరు తండ్రి త్వరగా వారికి అనుగ్రహించమని నాయన మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను, సైనికులను, రాజకీయ నాయకులను ఆశీర్వదించమని, రాత్రిన వారందరినీ భద్రపరచమని మేమందరము కూడా సేద తీరబోతున్నాం. ఎవరికి ఎటువంటి సమస్య, బలహీనత, శోధన, అనారోగ్యపరమైన ఇబ్బందులు, దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు ఏవిని ఏ బిడ్డ దరికి రాకుండా ప్రతి బిడ్డ గృహము చుట్టూ మీ దేవదూతల కంచెను, కాపుతలను ఏర్పరచమని నాయన మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటుండగా మరలా ఉదయాన్నే మా అందరినీ కూడా సజీవులుగా మీ పాద సన్నిధిన చేర్చుకొని మీ నామాన్ని స్తుతించగలిగే గొప్ప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.